హలో ఆల్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ ఒక మెయిన్ పారామీటర్స్ డిమాండ్ అండ్ సప్లై ఆ రెండు ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి, అలానే రెమెడీస్ ఏంటి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, మానిటరీ పాలసీస్ ఎలా ఉంటాయి, ఫిజికల్ పాలసీస్ ఎలా ఉంటాయి, అలానే లాస్ట్ క్లాస్లో మనం వదిలేసిన వన్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వాటి కోసం కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీరు చూసే ముందు నేను అప్లోడ్ చేసిన ఇన్ఫ్లేషన్ పార్ట్ 1 వీడియో మీరు ముందు చూడండి. అది చూసాక ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ ఒక టైప్స్లో ఒక టైప్ డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్స్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో కేటగిరీ బేసిస్ ఆన్ ద రైజ్ ఆఫ్ ప్రైసెస్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ వస్తాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చెప్పడానికి నేను ఒక ఇలిస్ట్రేటివ్ టేబుల్ చార్ట్ తీసుకున్నానండి. ఒక కమోడిటీ తీసుకున్నాను, దాని యొక్క ధర ఒక్కొక్క ఇయర్ లో ఎలా ఉంది అది వేరీ చేస్తూ మీకు 4 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో చూడండి, 1 కిలో ఆఫ్ ఆనియన్స్ ఈ క్వాంటిటీ 2012-13లో 40 రూపాయలు ఉందండి. దీని ధర 40 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇయర్ 14-15కి వచ్చేసరికి దీని ధర +2 ఇంక్రీజ్ అయింది, 42 రూపీస్ అయింది. ఆ తర్వాత 16 and 17కి వచ్చేసరికి దీని ధర +2 ఇంక్రీజ్ అయింది, 44 రూపీస్ అయింది. అలానే నెక్స్ట్ 46 అయింది. సో ఎవ్రీ ఇయర్ 2 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ 2012కి 40 రూపీస్, 2017-18కి 46 రూపాయలు అయ్యింది. సో దీని యొక్క ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. జస్ట్ లైక్ ఏ స్నేల్, తెలుగులో నత్త అంటారు కదండి. సో అది ఎలాగా క్రీప్ అవుతుంది, స్లోగా పాకుతూ వెళ్తుంది. అలానే దీని ప్రైసెస్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అందుకే దీన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కేటగిరీ వాకింగ్ ఇన్ఫ్లేషన్. సో వాకింగ్ ఇన్ఫ్లేషన్ లో కూడా మనం ఆనియన్ ఒక బేస్ ధర 2012-13కి వచ్చేసరికి 40 రూపీస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ కి 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. నెక్స్ట్ ఇయర్ కి 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత 2016-17కి వచ్చేసరికి ఇంకొక 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అండ్ 2017-18కి వచ్చేసరికి ఇంకొక 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 2012-13కి 40 రూపాయలు ఉంటే 2017-18కి వచ్చేసరికి 55 రూపీస్ అయిందండి. సో దీని యొక్క రైజింగ్ ప్రైసెస్ కంపారిటివ్లీ ముందుతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా అయింది. జస్ట్ లైక్ ఒక మ్యాన్ ఒక వాకింగ్ స్పీడ్, ఒక మనిషి వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంత స్పీడ్ లో వెళ్తుందో, సో ఆ లెవెల్లో అంటే క్రీపింగ్ తో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ గా ప్రైసెస్ అనేది రైజ్ అవుతూ అయ్యాయి. ఇయర్ టు ఇయర్ ప్రైసెస్ రైజ్ అవుతూ వచ్చాయి. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ కాల్డ్ యాజ్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. అండ్ నెక్స్ట్ కేటగిరీ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? అగైన్ మనం బేస్ ప్రైస్ 40 రూపీస్ తీసుకున్నాం 2012-13లో. సో నెక్స్ట్ ఇయర్ కి అది 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, +10 ఇంక్రీజ్ అయింది, 50 రూపీస్ అయింది. ఆ తర్వాత ఇంకొక 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత ఇంకొక 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 40 రూపీస్ 2012-13లో 40 రూపీస్ ఉంటే 2017-18కి వచ్చేసరికి 70 రూపాయలు అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఎలా ఉంది అంటే రన్నింగ్ స్పీడ్ లా ఉంది. సో కంపారిటివ్లీ వాకింగ్ అండ్ క్రీపింగ్ దాని రైజ్ ఆఫ్ ప్రైసెస్ తో పోల్చుకుంటే దానికన్నా కొంచెం త్వరగా దీని రైజెస్ ఇంకా ప్రైసెస్ అవుతున్నాయి. అందుకే దీన్ని మనం రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తున్నాం. అండ్ ఫైనల్ వన్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ లేదా రన్వే ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇదేంటంటే అగైన్ బేస్ ప్రైస్ 40 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ +15 అయిందండి, అంటే 55 రూపీస్ అయింది అనుకోండి. ఆ తర్వాత 70 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇయర్ కి 85 రూపీస్ అయింది. సో చూడండి, 40 రూపీస్ లో ఉండేది 2012-13కి 4 సంవత్సరాల్లో దాని ధర 85 రూపాయలు అయింది. సో ఈ లెవెల్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ అయితే, అంటే 4 సంవత్సరాలకి ఇంత అమౌంట్ రైజ్ ఆఫ్ ప్రైసెస్ అయితే ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ని రన్ అవే ఇన్ఫ్లేషన్ లేదా గెలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎందుకంటే కంపారిటివ్లీ లాస్ట్ 3 ఇన్ఫ్లేషన్స్ తో పోల్చుకుంటే దీని యొక్క గ్రాఫ్ చాలా హైగా రైజ్ అవుతుంది. సో
అందుకే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఏదో ఒక డిసిజన్ తీసుకుంటూ ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలి. యాక్చువల్లీ రన్నింగ్ ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి అది ఒక వార్నింగ్ సైన్ దాటిది, వెంటనే తగ్గించడానికే ప్రయత్నిస్తారు డిఫరెంట్ పాలసీస్ యూజ్ చేసి. ఇంతవరకు వస్తే మాత్రం కంట్రీ చాలా హై ఎకానమిక్ క్రైసిస్ లో ఉన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైసెస్. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి 3 కేస్ స్టడీస్ చేయబోతున్నాం. కేస్ వన్ ఏం చెప్తుంది అంటే, ఒక ఊర్లో డైలీ ఒక షాప్ కీపర్ కి 2 కస్టమర్స్ వస్తున్నారు. సో 2 కస్టమర్స్ డైలీ 2 కేక్స్ పర్చేజ్ చేస్తున్నారు. సో అందుకే ఆ షాప్ కీపర్ రోజు 2 కేక్స్ మాత్రమే తెస్తున్నాడు. సో సప్లై ఈక్వల్ టు 2 కేక్స్, డిమాండ్ ఈక్వల్ టు 2 కేక్స్. సో డైలీ ఇలా వెళ్ళడం వల్ల దాని యొక్క కాస్ట్ ఈచ్ కేక్ 20 రూపీస్ మాత్రమే పెట్టాడు. సప్లై ఎలా వస్తుందో దానికి తగ్గట్టే ప్రైసెస్ పెట్టడం, దానికి తగ్గట్టే డిమాండ్ కూడా ఉండడం. సో ఇది ఒక నార్మల్ బ్యాలెన్స్డ్ కండిషన్. ఓకే, ఇప్పుడు కేస్ 2 అబ్జర్వ్ చేద్దాం. కేస్ 2 ఏం జరిగింది అంటే, సేమ్ సప్లై 2 కేక్స్ ఉన్నాయి, కానీ కొనేవారు 1 పెరిగారు. సో ఇంతకు ముందు 2 కొంటే ఇప్పుడు 3 వచ్చారు నాకు కేక్ కావాలని. సో ఇప్పుడు ఏమైంది, షాప్ కీపర్ దగ్గర 2 కేక్స్ మాత్రమే ఉన్నాయి, వచ్చింది 3. సో ఇప్పుడు షాప్ కీపర్ ఏం చేస్తాడు, కొంత ధర పెంచడం, సో దానివల్ల మనకి లాభం వస్తుంది అనేసి ఏం చేస్తాడంటే ఒక్కొక్క కేక్ ని 25 రూపీస్కి అమ్ముతాడు. 25 రూపీస్కి అమ్ముతాడు. స్టిల్ ఆ 3లో ఎవరో 2 అంత డబ్బులు ఇచ్చి ఆ కేక్ ని కొన్నారు. సో ఇక్కడ ప్రైస్ రైజ్ ఎలాగైంది, బికాస్ ఆఫ్ డిమాండ్ పెరగడం వల్ల. సో ప్రైస్ ఎందుకు పెరిగింది, బికాస్ ఆఫ్ డిమాండ్ పెరగడం వల్ల. సో డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ రైజ్ అయ్యింది, దీనివల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కేస్ 3 అబ్జర్వ్ చేద్దాం. కేస్ 3 ఏంటంటే, అగైన్ 3 ఉన్నారు. సో సేమ్ ఆ 3 వచ్చే షాప్ కి 3 కేక్లు కావాలని, బట్ ఈసారి షాప్ కీపర్ దగ్గర సప్లై కేవలం 1 కేక్ మాత్రమే ఉంది. సో డిమాండ్ 3 కేక్స్, అంటే 3 కొనడానికి రెడీగా ఉన్నారు షాప్ లో, బట్ వాడి దగ్గర అమ్మడానికి కేవలం 1 కేక్ మాత్రమే ఉంది. సో ఇలాంటి కండిషన్, లైక్ సప్లై తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో షాప్ కీపర్ దాని యొక్క ధరని పెంచేస్తాడు, బికాస్ సప్లై లేదు కాబట్టి. సో ఇక్కడ ఏం జరిగింది, సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. ఇక్కడ ఏం జరిగింది, సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. సో ఇంత రూపాయలకి పెంచేశారు. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ కాల్డ్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. సో దీన్ని ఏమంటారండి, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆ కమ్యూనిటీకి కావాల్సిన రా మెటీరియల్స్ అన్అవైలబుల్ లో ఉన్నా, లేదా కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లం లైక్ మిషనరీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఫ్యాక్టరీస్ క్లోజ్ లో ఉన్నా, లేదా గవర్నమెంట్ దాని మీద శాంక్షన్స్ క్లోజ్ చేసినా, ఇలాంటి కండిషన్స్ లో సప్లై రెడ్యూస్ అవుతుంది. సప్లై ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో కస్టమర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఆ లిమిటెడ్ సప్లై మీద డిమాండ్ పెంచేస్తారు. సో అందరికీ ఆ తక్కువ, అంటే డిమాండ్స్ నీడ్స్ సప్లై డిమాండ్స్ ని ఈక్వల్ చేయాలి, బట్ ఇక్కడ సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ అలానే ఉంటుంది. ఐ రిపీట్, సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ అలానే ఉంటుంది. సో దానివల్ల అది ఎంత కాస్ట్ పెట్టినా వీళ్ళు కొనాల్సిందే. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ కాల్డ్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇవన్నీ 3 కేస్ స్టడీస్.